వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ మండల సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో భాగంగా ద్వారకా తిరుమల మండల పరిషత్ కార్యాలయ పరిసరాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రపరచడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, మన పరిసరాల శుభ్రతను అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామని చెప్పడం జరిగింది. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహిని, మండల కూటమి నేతలు, మండల పరిషత్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పూలమాలని అలంకరించవలసిగా కోరుతూ నాయకులందరూ కూడా విడిపోవాలని గాంధీ గారి విగ్రహానికి అర్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున మనం ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గ్రామాలు, పట్టణాలు, నగరాలు స్వచ్ఛతతో కూడి ఉండాలి. ఒకసారి చూడండి సార్. కొంచెం త్వరగా ముగించి వెళ్దామని చెప్పాం. సో మనం ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే మనం కొంచెం టెక్నాలజీ వైపు వెళ్తుంది. ఏదైతే మనం అనుకున్న డేటాని ఏదైతే ఇక్కడ రిప్రజెంట్ చేయడం ద్వారా విజువల్గా మనకు కొంచెం బాగుంది. కానీ దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేయాలి. అంటే 1-2 రోజుల ముందు నాకు ఆ డేటా ఇస్తే
నేను దాన్ని బట్టి ఎన్హాన్స్ చేసి పెట్టి మనం తయారు చేసిన ఈ డేటా ప్రజలు కూడా వెళ్ళచ్చు. అంటే ఈ మండలంలో ఏం జరిగింది ఈ మధ్య మీరు గమనిస్తే, సో దానికంటే ముందుగా వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి గౌరవం అనేది ప్రజలకు తెలియాలని చెప్పి బహిరంగంగా మనం పెట్టగలిగాం. అది ఎంత బాగా వైరల్ అయింది అంటే గౌరవారి శ్రీనివాసరావు గారని మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుప్పం నియోజకవర్గం బాధ్యతతో చూస్తాం నియోజకవర్గం, ఆయన మెసేజ్ పెట్టారు నాకు, ఇది చాలా బాగా చేశారు, ఇక్కడ మాకు కూడా డిస్కషన్ బాగుంది, కొంచెం ఆ డిజైన్ చేసుకుంటాను. అందుకని మనం ఈ రిప్రజెంటేషన్ ఏదైతే మీరు ఒక పీపీటీ రూపంలో చేశారో దీన్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా నెంబర్స్తో సహా పెట్టగలిగి దానిని మనం ప్రజలకు కూడా పంపించగలిగితే